యా మీ ప్రిడిక్షన్ లాగంటే ఇది చెప్తున్నారు, మీ పొలిటికల్ ప్రిడిక్షన్. ఇట్ ఇస్ నాట్ అన్ ఆస్ట్రోనాటికల్ ప్రిడిక్షన్, పొలిటికల్. అంటే ఇప్పటి నుంచే మేము అదే మాట్లాడుతున్నాం. వరుసగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే అంటే కామన్ మ్యాన్ కూడా ఒక ఐడియా వస్తుంది. అయితే ఆ క్రమంలోనే ఇక్కడే ఒక విషయం ప్రస్తావన అర్హం. అదేంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారే క్రమంలో బీఆర్ఎస్ పోయి అది గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితి అయింది అనే ఒక సెటైరికల్ కామెంట్స్ కూడా బాగా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? జిఆర్ఎస్ మీరు గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు, గ్రేటర్ హైదరాబాద్ కాదు జిఆర్ఎస్. ఎస్ గ్రేటర్ రీజనల్ సమితి అది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ రీజనల్ సమితిగా ఎందుకు మారిపోయింది అంటే మీరు అన్నట్టు టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది. ఇప్పుడు ఉన్నది లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా డివిజన్ ఎలక్షన్స్లో ఇక్కడ కూడా పోయిందంటే ఇంకా అసలు నేను చెప్తున్నాను కదా పొలిటికల్ ప్రొడక్షన్స్లో అది కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయినట్టే. భారతదేశంలో పార్లమెంటు స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీ దేశం మొత్తం రాజకీయం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 540 చిల్లర ఉన్న ఎంపీ స్థానాలు రాష్ట్రాలలో వాళ్ళ యొక్క శాఖల్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భౌగోళికం ఉంటుంది, ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని చూసుకుంటూ అక్కడ ఇమీడియట్గా కమిటీలను వేసుకుంటూ రావాలి. ఈయన ఏం చేశాడంటే బీజేపీ పార్టీ ప్యాకేజ్ ఇచ్చింది, ఆ ప్యాకేజ్ తీసుకోవడము వచ్చి రావడము, బీఆర్ఎస్ పెట్టడము, వీళ్ళకి సపోర్ట్ చేసుకోవడము. భారతదేశంలో యాంటీ బీఆర్ఎస్ ఏదైతే యాంటీ బీజేపీ తయారవుతుందో యాంటీ బీజేపీ తయారయ్యే ప్రతి ప్రదేశాలలో కూడా ఈయన ఎంపీలను కొనుక్కోవడానికి ప్లాన్ వేసుకున్నారు. అది మొత్తం బెడిచికొట్టింది. బాలగారు పెద్ద పెద్ద అభియోగం చేస్తున్నారు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని. ఇందులో సార్ మీకు అందరికీ చెప్తున్నాను, నువ్వు ఓపెన్ గా ప్రజలు తెలుసుకోవాలి. డబ్బులు తీసుకోవడం అంటే ఎలా మీకు చెప్తున్నాను చూడండి. ఏ పొలిటికల్ పార్టీకైనా డొనేషన్స్ 3 రూపాయల్లో వస్తాయి. ఒకటి క్యాష్, ఒకటి బ్యాంక్ ట్రాన్స్ఫర్. 3వ రూపం ఏంటో తెలుసా? ఇది వరకు ప్రజలకు ఎవరికి తెలీదు. కావాలంటే రమ్మని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తాను, ప్రూవ్ కూడా చేస్తాను. నేను ప్రతి పొలిటికల్ పార్టీకి కూపన్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ కూపన్ సిస్టమ్ ఏంటో తెలుసా? కార్పొరేట్ వ్యవస్థలతో టైఅప్ పెట్టుకొని వీళ్ళు పదవిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి నచ్చినట్టుగా జీవోలు ఇవ్వడానికి, వాళ్ళకి నచ్చినట్టుగా ట్యాక్స్ ఎవిషన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి నచ్చినట్టుగా పాలసీస్ డిజైన్ చేయడానికి దిస్ ఇస్ ద కూపన్ సిస్టమ్. ఓకే. అంటే ప్రజల కోసం వీళ్ళు జీవోలు కానీ బిల్లులు కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించి ప్రజల కోసం ఏం చేయరు. కార్పొరేట్ వ్యవస్థల కోసము, అందులో ఉన్న లబ్ధిదారుల కోసము, అందులో ఉన్న పొలిటికల్ కి ఎవరైతే ఫండింగ్ చేస్తుంటారో వాళ్ళ కోసం చేస్తారు తప్ప ప్రజల కోసం ఏం చేయరు. నేను ఆల్రెడీ ప్రూవ్ చేస్తాను. ఏ పొలిటికల్ పార్టీ ఛాలెంజ్ వస్తుందో రమ్మని ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. అదే సందర్భంలో బీఆర్ఎస్ అప్పట్లో ప్రారంభించినటువంటి యాక్టివిటీస్ కానీ, అప్పట్లో బీఆర్ఎస్గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో చేసినటువంటి యాక్టివిటీస్ కానీ నాన్ బీజేపీ గవర్నమెంట్స్ అధికారంలో ఉన్న చోట్ల మాత్రమే చేశారనేది ఒక విమర్శ. సార్ నేను మీకు ప్రాక్టికల్ గా ఒకటి చెప్తాను చూడండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటే కాదు, బీజేపీ పార్టీ వ్యూహంలో ఇంకొక పార్టీ పేరు కూడా చెప్తాను, బీసీవై పార్టీ అని చెప్పి ఆంధ్రాలో కొత్తగా ఒక పార్టీ వచ్చింది. అవునా? ఓకే. బోడే రామచంద్ర యాదవ్ అని చెప్పేసి అని ఒక బీసీవై పార్టీ తీసుకొచ్చాడు. ఆయనను ఇప్పుడు దాకా కూడా స్టేట్ పోలీసులు కానీ సెంట్రల్ పోలీసులు కానీ సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్స్ ఇచ్చి వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి ఆయనకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆయన లాస్ట్ ఐటీ రిటర్న్స్ మీరు ఒకసారి తీసుకోండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బీజేపీ పార్టీ డబ్బులు ఇచ్చి మోపిస్తోంది. ఆయనకు ఒక ఫేక్ ఇంటి దగ్గర గొడవలు జరుగుని ఏదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద దాడి జరిగితే ఆయనకు వై కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చారు. ఎందుకు వై కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చారు? బీజేపీ అండదండలు ఉండడం వల్ల ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఫండింగ్ ఇచ్చి ఓట్లను చీల్చి వాళ్ళకు ఎక్కడైతే ఓట్ బ్యాంకింగ్ లేదో, ఎక్కడైతే వాళ్ళకి సీట్లు రావట్లేదో వాళ్ళ సెక్యూరిటీ కోసము ఇలాంటివన్నీ చేయడంలోనే బీఆర్ఎస్కి ఇచ్చింది, అటు బీసీవై పార్టీకి ఇచ్చింది. నేను ఈ రోజు చెప్తున్నా, రాజనీస్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు వెళ్ళి 24/7 ఆ బీసీవై పార్టీకి అధినేత ఎవరైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ దగ్గర మీరు కెమెరా పెట్టుకుని కూర్చోండి. ఆయన తిరిగే డబ్బులు, వేసే దండలు, ఆయన పూలు ఖర్చు పెడితే ప్రతి రూపాయి లెక్క తీమని చెప్పండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుస్తుంది మీకు. బీజేపీ అండదండలే. మనం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోకి వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో కంటెస్ట్ చేశాడు ఆయన. బీసీవై పార్టీ అనేది తెలంగాణలో కంటెస్ట్ చేసింది. తెలంగాణలో కూడా వీళ్ళ కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్తలు పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయండి. బీఫామ్ వాళ్ళు ఇచ్చున్నారు కదా, నామినేషన్స్ ఫైల్ చేశారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఆయన ఆఫీస్ చూడండి, ఆయన మెయింటెనెన్స్ చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని డబ్బులు? బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కార్లను ఎందుకు ఇంతవరకు ఇన్స్పెక్ట్ చేయలేకపోతున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? స్టేట్ బార్డర్ పోలీసులు ఏం చేస్తున్నారు? స్టేట్ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడున్న పోలీసులు ఏం చేశారు? లక్షల రూపాయలు బ్యానర్లు, ఏ హోర్డింగ్ చూసుకున్నా ఆంధ్రాకి వెళ్ళినా తెలంగాణకి వెళ్ళినా హోర్డింగ్స్ మీద హోర్డింగ్స్. ఎక్కడి నుంచి వస్తున్న డబ్బులు? ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయనకి? ఏ వ్యాపారవేత్త ఆయన? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి?
బీజేపీ మొత్తం ఫండింగ్ చేస్తుంది కాబట్టి ఈరోజు అలాంటి పొలిటికల్ పార్టీలకి ఫండింగ్ పెట్టుకుని బీసీవై పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే పార్టీలకి కూడా వీరు ఫండింగ్లు ఇచ్చి ఈ విధంగా చేయడం జరుగుతుంది. నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాను అంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అలిగేషన్ అన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనట్లేదు, బీసీవై పార్టీ కూడా మీరు కావాలంటే రాజనీతితో మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, 24/7 వాళ్ళతో మీరు తిరగండి.